రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా మంతెనలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అంబేద్కర్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. గౌరవనీయులు కేసీఆర్ గారు ఏదైతే దేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ మంథినిలో కూడా అదే రీతిలో మొట్టమొదటిసారిగా శోభాయాత్రను ఏర్పాటు చేసి వారి విగ్రహంతో ఇక్కడ శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటి వరకు అయితే తెలియడో అప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి రాజ్యాధికారం రాదనే విషయాన్ని గడప గడపకు చాటి చెప్పదలుచుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి గడపకు తీసుకెళ్తామని కేసీఆర్ గారే దానికి స్ఫూర్తి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.